ఈ సంవత్సరంలో ఏం చేశారు అనే విషయానికి వస్తే, ఏదైతే సూపర్ 6 లో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి పెన్షన్స్ ని 4,000 రూపాయలు దాదాపు 64 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం. ఇప్పుడు ఒకటే చిన్న కంపారిజన్ చేస్తున్నారు. గత గవర్నమెంట్ ఏదో సంక్షేమ కార్యక్రమాలు బాగా ఇచ్చింది, ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు అంటున్నారు కదా. గత ప్రభుత్వం ఏమి ఇచ్చిందో ఒకసారి గనక మీరు లెక్కేసుకుంటే యావరేజ్ 2,500 పెన్షన్ ఇచ్చింది అనుకుందాం. 12 నెలలకి 30,000 రూపాయలు, 30,000 రూపాయలు ప్లస్ అమ్మఒడి 13,000 రూపాయలు, అంటే 43,000 రూపాయలు. తర్వాత చేయూత ఒక 18,000 రూపాయలు, 61,000 రూపాయలు ఇచ్చింది. ఓకే, ఈ ప్రభుత్వం ఏమిచ్చింది? ఈ 11 నెలలు, ఇంకా 12 నెలలు పూర్తి కాలేదు మాకు. ఈ 12 నెలల్లో 4,000 లెక్కన 48,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. బకాయిలు ఏదైతే 7,000 ఉందో 7,000 కలిపితే 55,000 రూపాయలు. 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం, 3,000 రూపాయలు, 58,000 రూపాయలు. అదే కానీ కొన్ని లక్షల మందికి ఆకలి తీర్చే కార్యక్రమం అన్నా క్యాంటీన్ ఖర్చు పెట్టాం. దాన్ని ఇంకా ఎంత ఖర్చు అనేది పర్ హెడ్ లెక్క లేదు, బట్ లక్షలాది మందికి ఆకలి తీర్చే కార్యక్రమం. 58,000 తర్వాత ఇప్పటికీ మేము అనౌన్స్ చేసేసాం. ఏంటి? మన తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే ఉందో, ఉన్న పిల్లలందరికీ, కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ కూడా ఇస్తామని చెప్పాం. యావరేజ్ ఇద్దరు తీసుకున్నా కూడా 30,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం మేము తల్లికి వందనం కింద. 58,000 30,000 కలిపితే 88,000 రూపాయలు అవుతుంది. తర్వాత జూన్ 20 తారీఖుకి కేంద్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ఏదైతే ఇన్స్టాల్మెంట్ ఇస్తానందో, ఆ ఇన్స్టాల్మెంట్ తో పాటు మేము కూడా ఒక ఇన్స్టాల్మెంట్ 5,000 రూపాయలు కలపబోతా ఉన్నాం. సో ఇవన్నీ కూడా అసలు ఎవరు ఎక్కువ చేశారు సంక్షేమం అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి.